అప్పుడు ఏమైపోయింది? సత్ అంటే ఏంటి? సత్ అంటే ట్రూత్. ట్రూత్ అంటే సత్యమనే పలుకుము కాదు. అవన్నీ దస్ ఆర్ ఆల్ రైటర్స్ లాంగ్వేజెస్. సత్ అంటే నిజం. అంటే ఏంటి? ఈ క్షణంలో జరుగుతున్నది నిజం. మళ్ళీ క్షణంలో దీని గురించి చెప్పేది దాన్ని సత్యం కాదు. అది సత్యం అంటే ద ట్రూత్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ దిస్ పర్టికులర్ మొమెంట్. అందుకనే సత్యమేవ జయతే. ద ఫ్రీడమ్, ద ఎన్లైటన్మెంట్, ద లిబరేషన్ ఆర్ ఓన్లీ ఇన్ ద ట్రూత్. సత్యనారాయణ వ్రతం ఇది అదే సేమ్. సత్యనారాయణ వ్రతం వెరీ పవర్ఫుల్ వ్రతం. ఎందుకని? వెన్ యూ లెర్న్ టు బీ ఇన్ దట్ పర్టికులర్ మూమెంట్, దట్ బికమ్ సత్యనారాయణ వ్రతం. కథలు చెప్పుకుంటూ పోతారు. ఏంటి? వాట్ ఈస్ దిస్? ఇట్ ఇస్ ఆల్ సింబల్. హెడ్, హార్ట్. ఒక గుడ్డివాడు, ఒక కుంటివాడు. ది బ్లైండ్ మ్యాన్, he can move. The lame man can't move but can see. These are the head and the heart. ఎప్పుడైతే ఈ విధంగా ఉంటుందో, కథలు విన్నాం మనం, సత్యనారాయణ వ్రతం కథలు వింటాం. ద లేమ్ మ్యాన్ ఇన్ ద లేమ్ అండ్ ది బ్లైండ్ ఇన్ ద జంగిల్ ట్రైంగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద వే. సత్యం. ఎప్పుడైతే నువ్వు సత్యంతో ఉండటం అంటే సచ్చిదానందంలో ఉండటం. చిత్ ఎప్పుడైతే సత్యంలోకి వెళ్ళిపోతుందో అప్పుడు ఆలోచనలు లేవు. చిత్ అంటే ఏంటి? మైండ్. వెన్ ద మైండ్ ఈజ్ ఇన్ ద మూమెంట్, ఇట్ బికమ్స్ నో మైండ్. అండ్ ద నో మైండ్ ఈజ్ టోటలీ బ్లిస్ఫుల్. ఇట్ ఈస్ ఇన్ ది ఆనంద. ఇట్ ఈస్ డివినిటీ. సో ఏ పని చేసినా సరే, దిస్ ఈస్ టోటల్ పార్టిసిపేషన్. The art of working, art of divinity. You'll be total in the action. అప్పుడు ఎన్ని మార్పులు జరుగుతున్నాయి. యుల్ బికమ్ వెరీ వెరీ ఎఫిషియంట్, సక్సెస్ఫుల్. నీకు కావాల్సినవి అచీవ్ చేయగలవు. అల్టిమేట్ గోల్ యూ విల్ బి ఏబుల్ టు రీచ్ ఓన్లీ వెన్ యూ ఆర్ 100% in this particular moment. The tomorrows come out of today's only. When today is very good, tomorrows cannot be bad. When the seed is good, the tree that comes out of the seed ought to be good. When this step, what you take in this